ఏమండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. అత్తయ్యకి మందులు కొనాలి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి. ఇప్పుడే డబ్బులు పడ్డాయి. సాయంత్రం అన్నీ కొనుక్కొని వస్తా. అన్నా అన్నా అన్నా, ఇప్పుడే డబ్బులు పడ్డాయన్నా. 10 నిమిషాల్లో వచ్చి ఇచ్చేస్తా. ఓకే అన్నా. ఫుల్ ట్యాంక్ 800. 800? నిన్న 500 కదా. పక్క రాష్ట్రం వచ్చాడన్నా. డబ్బులు ముందు. ఏంటి మేడం, ఎప్పుడు కరెంటు బిల్లు 600 వచ్చేది, ఈసారి 1800 వచ్చింది. కొద్దిగా చూడండి మేడం. కర్మరా నాయన. ఆపో ఆపో, ఏంటి స్పీడ్ ఆపు. టాబుల్ది తొందరది. రేయ్, బ్లూ స్టిక్కర్ లేదు, 5000 ఫైన్ కట్టించు. ఓహో, స్టిక్కర్ లేనందుకు 5000 అయ్యా. ఆ స్టిక్కర్ నా దగ్గర ఉంది సార్. ఇదిగో సార్. అది అక్కడ ఉంటే చాలదు సార్. దాని మీద ఉండాలి. డబ్బులు ఎవడికి ఊరికే కావు, చాలా నాటి పెరిగింది. కట్టు సార్, ఈ 2000 తీసుకోండి సార్. సార్ ఉంచండి సార్, ప్లీజ్ సార్. చాలు. ప్లీజ్ సార్. మొత్తం సార్, సార్, కావాలి. పిల్లలకి ఫీజులు వండి కట్టుకోవాలి వండి సార్. వీళ్ళ దగ్గర చాలా రేయ్, తీసుకుంటాం. పంపించు, బేగా పంపించు. తీయాలి బేగది. బాగా అన్న, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు, ఏందో చూడవా. పెద్ద గుంతలోనే వేసావు కదన్నా. 4000 దాకా అవుతుంది. అన్నా, 4000. 4000? ఆ, అన్నా, ఒక 1000 రూపాయలు చూడన్నా. ఏ అల్లవే, నాకు కాదు లేదు. 4000తో చేస్తాను, అన్నా, లేకపోతే లేదు. అన్నా, అన్నా. ఈ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటుంది. ఆశపడి ఓటేశాం, నిరాశకే అంకితమైపోయాం. మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి.